విశాఖ క్రైస్తవులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి మొన్నటి ఈస్టర్ దినాన్న జరిగిన మరి సువార్త జరిగిస్తున్న సందర్భంగా అక్కడ మతోన్మాది వచ్చి మరి చాలా దారుణంగా దాడి చేయడం జరిగిందండి. ఈనాడు క్రైస్తవ సమాజం మనం క్షమించాలి, సహించాలని మన బోధనలు పట్టుకొని మనం ఎక్కడ క్షమించాలో ఎక్కడ సహించాలో మనం సరైన రీతిగా తెలియకపోతే ఇలాంటి దాడులు మరి ప్రవీణ్ పగడాల్ గారు లాంటి హత్యలు ఇంకా అధికమైపోతాయండి. క్రైస్తవుల్లో మొదట వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని మనం పోరాటం చేయకపోతే మన ఉనికికే మనకు నష్టం కలుగుతుంది. కనుక భారతదేశము చాలా మంచి దేశము, కానీ ఈనాడు మతోన్మాదముతో పేపరేగిపోయి పక్కనున్న పొరుగువారితో మరి అసమాధానం పరిస్థితులు, ప్రేమ సహోదరత్వం లేని పరిస్థితులు ఈనాడు కలబడుతున్నాయి. కాబట్టి మనమైతే క్రైస్తవులుగా మనం ప్రేమను పంచాలని చూస్తున్నాం, కానీ మన ప్రేమ చులకనగా కనబడుతుంది. దయచేసి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే విశాలాక్షి నగర్ దగ్గర దాడి జరిగిందో మరి ఆ సహోదరుడు తన జన్మ హక్కు సువార్త చేయడము ప్రతి ఒక్క క్రైస్తవుడు జన్మ హక్కు. అటువంటి హక్కునే ఈనాడు మరి దాన్ని ప్రకటించకూడదని చెప్పి భయపెట్టి భయభ్రాంతులు చేసి సువార్త ప్రకటన చేయకూడదని మరి దారుణమైన మరి దాడి చేసి మరి చంపేద్దామన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకి ఎవరిచ్చారో అటువంటి హక్కు? మరి దీన్ని ప్రశ్నించలేని పరిస్థితి నాడు క్రైస్తవ సమాజం తిరిగి వాళ్ళైతే కాదు. నిద్రించే సింహాలని ఎప్పుడూ మరి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారండి. మరి మనం నిద్రపోయే సింహాలుగా ఉందామా? మరి జూలు దులుపుకొని మనము మన వ్యక్తిత్వాన్ని నెక్స్ట్ మన ఉనికిని తెలియజేద్దామండి. దయచేసి విశాలాక్షి నగర్ లో జరగబోతున్న ర్యాలీకి మనం అందరము సహకరిద్దామండి. థ్యాంక్ యూ అండి.